కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు పెన్షన్దారులపై కక్ష తీర్చుకున్నారని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాలంటీర్లను చూసి చంద్రబాబు, పవన్ భయపడుతున్నారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మేధావుల ముసుగులో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది చంద్రబాబే అని ఆరోపించారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఒకసారి పునఃపరీక్షించాలని అంటున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. వాలంటీర్ సేవలు ఆపాలని ఆదేశాలను జారీ చేసింది. దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా లబ్ధిదారులకి ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఉంది? చాలామంది కూడా ఇంటి నుండి బయటికి రాని పరిస్థితి ఉంది. అటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది చాలా దురదృష్టం అండి. వాలంటీర్స్ వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేస్తున్నారు. మరి సరే, ఎలక్షన్స్ అనేది జరుగుతుంటే ఎలక్షన్స్ రూల్స్ ఎలాగో ఫాలో అవ్వాలి, దాన్ని ఎవరో అబ్జెక్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ వల్ల సామాన్య ప్రజానికి ఎవరు ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా బేసిక్ కమ్యూనిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ, పవర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే ఈ ప్రొవైడింగ్ ది సర్వీసెస్, ఈ పెన్షన్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం అనేది తప్పనిసరిగా మరి వాలంటీర్సే ఇంటింటి తీసుకెళ్ళిస్తున్నారు. అది మనం చూస్తున్నాం. చాలామంది పెద్దవాళ్ళు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్, వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చి తీసుకోలేరు. అలాగే మరి 2.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నా ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 2.5 లక్షల మందిని ప్రత్యామ్నాయంగా చేయడం కూడా చాలా కష్టం. సమ్మర్ సీజన్, ఎండాకాలం, కాబట్టి దీన్ని పునరాలోచించాలి. వాలంటీర్లను కించపరిచే విధంగా బొజ్జల సుధీర్ రెడ్డి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ గతంలో అనేక సందర్భాల్లో ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతున్నారు అనుకుంటున్నారు, జనసేన పార్టీ నాయకులు కానీ? ముఖ్యంగా అదే నేను చెప్తున్నాను. అసలు ఈ వ్యవస్థలో వాళ్ళ ఒక భాగం. ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ప్రధానమంది 1,50,000 మందికి 1,60,000 మంది సచివాలయ స్టాఫ్, 2.5 లక్షల మంది వాలంటీర్స్ని తీసుకొచ్చి ఆనాడు మహాత్మా గాంధీ కళ్ళగన గ్రామ స్వరాజ్యం కానీ, డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజం కానీ ఆయన రియల్గా తీసుకొచ్చాడు ఎక్కడికి, విలేజ్ లెవెల్కి, వార్డు లెవెల్కి. దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సామాన్యుడు ఇదివరకు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఆఫీస్ చుట్టూ తిరగాలి, కాళ్ళు రిపేటెడ్ తిరగాలి, లంచాలు, రికమెండేషన్లు, జన్మభూమి కమిటీలు, అవినీతి ఎన్నో ఉండే. వాళ్ళు ఏమీ లేదు. హైలీ ట్రాన్స్పరెంట్గా సిస్టమ్ ఉంది. ఒక సిస్టమ్ని బిల్డ్ చేశారు. ఒక రెవల్యూషనరీ సిస్టమ్ అది, మామూలు సిస్టమ్ కాదు. పక్క రాష్ట్రాలు మనం చూడండి, ఆయన సచివాలయాలు పెడదామని ప్లాన్ చేస్తున్నాడు ఆయన, స్టాలిన్ గారు, తమిళనాడు. మరి అలాగే రేషన్ ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో భగత్ సింగ్ మాన్, ఆయన మా మిత్రుడే, గతంలో ఎంపీగా చేసినప్పుడు ఆయన వాళ్ళ ఇంటింటికి రేషన్ పెట్టారు. మరి అలాగే ఈ ఆసరా 18,50 మనం ఇస్తే, మన కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు పెట్టారు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను. అంటే దేశవ్యాప్తంగా అందరూ హర్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పథకాన్ని. వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ అధికారం కోసం ప్రజలకు ఏం మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని, అటువంటి వారి మీద ఫిర్యాదు చేయడాన్ని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుపడుతున్నారు. మరొకసారి ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే మంచిదని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.